అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పుడంతా అరట్టై ట్రెండ్. నెట్ సరిగ్గా లేకున్నా, వాడుకునే సౌకర్యం లేకపోయినా, వాట్సాప్ లో లేని ఫీచర్స్, దీనికి తోడు మేడ్ ఇన్ ఇండియా సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చిన మన మెసేజింగ్ యాప్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తుంది. ఇక మోదీ పిలుపుతో దేశంలో ఫాస్ట్ గా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. యువతను ఊపేస్తున్న అరట్టై యాప్ పై జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్. దీంతో పక్క దేశాల ఇప్పుడంతా ఏఐ ట్రెండ్ అభివృద్ధి చెందుతున్న దేశాలు సొంత టెక్నాలజీపై ఎక్కువగా నజర్ పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా ట్రంప్ అధికారంలోకి వచ్చాక అన్ని దేశాలపై భారీగా టారిఫ్లు విధిస్తున్నారు. దీంతో పక్క దేశాలపై ఆధారపడకుండా సొంత వాటిని డెవలప్ చేసుకునేలా అన్ని దేశాలు ఫోకస్ పెట్టాయి. ఇందులో భాగంగా ముందు నుంచే మేడ్ ఇన్ ఇండియా అంటున్న ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు ఆ దిశగా మన కంపెనీలను ప్రోత్సహిస్తున్నారు. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా పుట్టిందే ఈ జోహో. ఇప్పుడు ఇండియాలో వాట్సాప్ కు గట్టి పోటీనిచ్చే మేడ్ ఇన్ ఇండియా యాప్ వచ్చేసింది. కొద్ది రోజుల్లోనే ఇటు ఆండ్రాయిడ్ అటు యాపిల్ ఫోన్లలో నంబర్ 1 మెసేజింగ్ యాప్ గా రికార్డులకెక్కింది. ఆ యాప్ పేరు అరట్టై, అంటే ముచ్చట లేదా మాట్లాడుకోవడం అని అర్థం. పూర్తిగా మన దేశ చాటింగ్ యాప్ అది. తమిళనాడుకు చెందిన జోహో అనే సంస్థ ఈ యాప్ ను రూపొందించింది. వాస్తవానికి ఇది 2021 జనవరిలోనే సైలెంట్ గా ఎంట్రీ ఇచ్చినా అంతగా జనాల్లోకి వెళ్లలేదు. కానీ దానికి మరింత టెక్నాలజీ అద్ది ఈ ఏడాది సెప్టెంబర్లో మళ్లీ కొత్తగా రీలాంచ్ చేశారు. ముందుగా ఇది యాపిల్ ఫోన్లకే ఎంట్రీ ఇవ్వడం విశేషం. గత నెల 22న యాపిల్ వర్షన్ అరట్టైని లాంచ్ చేయగా ఆండ్రాయిడ్ వర్షన్ ను 28న సరికొత్తగా తీసుకువచ్చారు. అలా కొద్ది రోజుల్లోనే ఈ నెల 3 నాటికే 75 లక్షల మందికి పైగా అరట్టై యాప్ ను డౌన్లోడ్ చేసుకుని యూజర్లుగా మారిపోయారు. ఎక్కువగా ఆండ్రాయిడ్ ఫోన్ల నుంచే డౌన్లోడ్స్ ఉండడం విశేషం. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లలో 50 లక్షల మందికి పైగా, అలాగే యాపిల్ యూజర్లు 25 లక్షల మందికి పైగా ఈ యాప్ ను ఇప్పటి వరకు డౌన్లోడ్ చేశారు. అయితే ఈ 2 రోజులు కూడా కలుపుకుంటే మరో 10 లక్షల మంది కూడా యాడ్ అయి ఉంటారని చెబుతున్నారు. తొలుత ఓ వారం పాటు రోజు 3000 డౌన్లోడ్స్ ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య రోజు సగటున 4 లక్షలకు పైగానే ఉంది. వాట్సాప్ కు పోటీగా స్నాప్చాట్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ వచ్చినా వాట్సాప్ ను మాత్రం దాటి ముందుకు వెళ్లలేకపోయాయి. కానీ అరట్టై మాత్రం ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. వాట్సాప్ సహా మిగతా అన్ని మెసేజింగ్ యాప్లను తలదన్ని ఆండ్రాయిడ్, యాపిల్ ఫోన్లలో నెంబర్ 1 యాప్ గా దూసుకెళ్తుంది. ఇప్పటికే ఉన్న మెసేజింగ్ యాప్లలో లేని సౌకర్యాలు, ఫీచర్లు ఇందులో ఉండడం వల్లే ఇంతలా క్రేజ్ వచ్చిందని టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వాట్సాప్ లాంటి మెసేజింగ్ యాప్స్ ను వాడాలంటే నెట్ స్పీడ్ ఎక్కువగా ఉండాలి, అలాగే నెట్ క్వాలిటీ ఉండాలి. అది కూడా పాత వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లలో పనిచేయవు. మారుమూల ప్రాంతాల్లో చాలా మందికి అడ్వాన్స్డ్ ఫోన్లు ఉండడం లేదు. దీంతో చాలా మంది ఈ మెసేజింగ్ యాప్ తో గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ నే అరట్టై భర్తీ చేస్తుంది. మామూలు వెర్షన్, బడ్జెట్ వెర్షన్ ఆండ్రాయిడ్ ఫోన్లను పనిచేసేలా అరట్టైని జోహో రూపొందించింది. ఈ యాప్ వాడేందుకు 5G లేదా 4G నెట్ కూడా అవసరం లేదు. నెట్ కనెక్టివిటీ తక్కువగా ఉన్నా కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా మెసేజ్లు పంపుకోవచ్చు. ఫోటోలు, డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నా, సెండ్ చేయాలన్నా డేటా అవసరం కూడా పెద్దగా ఉండదు. లో కనెక్టివిటీలోనూ వాటిని ఈజీగా షేర్ చేసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది.
వాట్సాప్, టెలిగ్రామ్ లో లేని ఒక యూనిక్ ఫీచర్ కూడా అరట్టై వైపు యూజర్లను ఆకర్షించేలా చేసింది. అదే ఆండ్రాయిడ్ టీవీ ఆప్షన్. ఇప్పటి వరకు వాట్సాప్ లో కేవలం వెబ్ బ్రౌజర్ కు కనెక్ట్ చేసుకునేందుకే అవకాశం ఉంది. కానీ అరట్టైలో మాత్రం టీవీకి కూడా కనెక్ట్ చేసుకునేలా అదనపు ఫీచర్ ను జోడించారు. ఆండ్రాయిడ్ టీవీ ఆప్షన్ ను ఇచ్చి నేరుగా టీవీకి కనెక్ట్ చేసుకునేలా హంగులు అద్దారు. ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు యాపిల్ ఫోన్ లోనూ ఈ సౌకర్యం ఉండడం ప్లస్ పాయింట్ గా మారింది. ఇటు ఈ మెసేజింగ్ యాప్ లోనే జూమ్ తరహా మీటింగ్లను నిర్వహించుకునే మరో ఆప్షన్ కూడా ఉంది. ఇప్పటిదాకా వాట్సాప్ సహా ఏ మెసేజింగ్ యాప్ లోనూ ఈ ఫీచర్ లేదు. జోహో సంస్థ ఒక అరట్టై కాదు, మరిన్ని ప్రాడక్ట్లను తీసుకొచ్చింది. జోహో ఊలా, జోహో మెయిల్, బాస్ ఓఎస్, ఇండస్ యాప్ స్టోర్ లాంటి మరిన్ని ప్రాడక్ట్లను అభివృద్ధి చేసింది. మన దేశ వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అరట్టైతో పాటు వీటిని రూపొందించింది. ప్రైవసీకి కూడా పెద్ద పీట వేసింది. యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీ కాకుండా అత్యంత కట్టుదిట్టంగా డెవలప్ చేసింది. దేశంలోని అన్ని భాషలను సపోర్ట్ చేసేలా యాప్ ను రూపొందించింది. ఇంటర్నేషనల్ సంస్థకు ఏమాత్రం తీసిపోకుండా వీటిని ఆ సంస్థ తయారు చేయడం విశేషం. జోహో ఊలా ఇది గూగుల్ క్రోమ్, సఫారీ లాగా ఒక బ్రౌజర్. మొబైల్ వర్షన్ లో ఈ బ్రౌజర్ ను తీసుకొచ్చింది. డిఫరెంట్ ఆన్లైన్ కనెక్టివిటీస్ కు వివిధ మోడ్స్ తో దీనికి రూపకల్పన చేసింది. మరోవైపు జోహో షూట్ మామూలుగా మైక్రోసాఫ్ట్ లో వర్డ్, ఎక్సెల్, మెయిల్ లాంటి వాటిని ఇస్తూ ఉంటారు. జోహో కూడా సొంతంగా అలాంటి వాటిని తీసుకొచ్చింది. జోహో మెయిల్ వర్క్ డ్రైవ్, షో, రైటర్, షీట్స్, మీటింగ్, ఫార్మ్స్, క్యాలెండర్ లాంటి వాటిని అభివృద్ధి చేసింది. ఇందులో బేసిక్ ఫ్రీ యాక్సెస్ తో పాటు సబ్స్క్రిప్షన్ తోనూ వాడుకునే వెసులుబాటు కల్పిస్తుంది. బాస్ ఓఎస్ ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ ఓఎస్, మ్యాక్స్ ఓఎస్ నే చాలా కంప్యూటర్లు, ల్యాప్టాప్ లో వాడుతున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా దేశ ఆపరేటింగ్ సిస్టమ్ ను జోహో డెవలప్ చేసింది. భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ సొల్యూషన్స్ పేరిట దీన్ని అభివృద్ధి చేసింది. మన దేశ భాషలను సపోర్ట్ చేసేలా రూపొందించిన ఈ ఓఎస్ ను సంస్థ ఫ్రీగా అందిస్తుంది. మరోవైపు ప్లే స్టోర్ కి పోటీగా ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్ డౌన్లోడ్ ప్లాట్ఫామ్ ఇది 12 భాషలను సపోర్ట్ చేస్తుంది. యూజర్లు, డెవలపర్లకు ఫ్రీ యాక్సెస్ ను కల్పిస్తున్నారు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.